చూస్తున్నారు సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ పడింది. సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామంటూ చెప్పుకొచ్చారు ఆయన. సర్పంచ్ ఎన్నికలపై జూన్లో హైకోర్టు తీర్పిచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ పడింది. సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమంటూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామంటూ చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే దాదాపుగా ఒక 10 రోజులు మాత్రమే సమయం మిగిలింది. ఈ నేపథ్యంలో ఏం చేయబోతోంది సర్కార్? ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది? ఎందుకు ఆలస్యం అవుతోంది? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ప్రభుత్వంలో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం అవడం వెనకాల కారణం ఏమని అంటున్నారు, లేకపోతే ప్రభుత్వంలో ఎటువంటి చర్చ జరుగుతోంది మధు? ఎగ్జాక్ట్లీ కాస్త గడువు లోపల ఎన్నికలు నిర్వహించేటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటిది చిట్చాట్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఉంది. ఈ నెల 30 లోపల స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది స్పష్టమైనటువంటి తీర్పు ఉంది. సో దీనిపైనే ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఒక లీగల్ ఎక్స్పర్టీస్ తో సూచనలు సలహాలు తీసుకుని చర్చించి హైకోర్టు వరకు ఏం చేయాలో కోరుతాం, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం అనేటువంటిది ముఖ్యమంత్రి కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. అందరూ అనుకున్నట్టుగా యాక్చువల్ గా సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరుగుతాయేమో అనేటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించిన మూవ్మెంట్స్ అలా ఉన్నాయి, అప్పుడు కనపడ్డాయి అలా. సో ఏదో ఒక రూపంలో చివరిగా ఇటు రాష్ట్రపతి ఇటు గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్స్ ఆమోదించకపోతే, ఆర్డినెన్స్ కానీ బిల్స్ కానీ వాటిపైన క్లారిటీ రాకపోతే పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేశారు. కానీ అది గ్రౌండ్ లో నెగిటివ్ అవుతుంది. పార్టీకి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి మెసేజ్ వెళ్తుంది. కాబట్టి దానికంటే ఇంకా లేట్ అయినా పర్వాలేదు, కానీ లీగల్ గా ఇవ్వడానికే సిద్ధంగా ముందుకు వెళ్ళాలి. అవసరమైతే రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్స్ పైన దాంట్లో 3 నెలలు అంటే 90 డేస్ 90 రోజుల వ్యవధిలో రాష్ట్రపతి దగ్గర బిల్స్ రిజెక్ట్ కానీ యాక్సెప్ట్ కానీ కావాలి. ఈ అంశాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్లు కూడా అల్టిమేట్ గా రాష్ట్రపతి గవర్నర్ ను సుప్రీంకోర్టును సూచించలేవు, కానీ ఆ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ ను యాక్సెప్ట్ చేశారా లేదా, బిల్స్ ఓకే చేశారా లేదా, రిజెక్ట్ చేస్తే రీజన్స్ ఏంటి, ఒకవేళ ఓకే చేస్తే కారణాలు ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మేము తదుపరి హైకోర్టు సుప్రీంకోర్టును ఆశించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఆ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టుకు వెళ్లాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించేటువంటి అవకాశం లేదు స్థానిక సంస్థలు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో అంటే మరి ముఖ్యంగా సెప్టెంబర్ 30కి సంబంధించి, ఎందుకంటే 10 రోజులు మాత్రమే గడువు ఉంది. ఎందుకు ఈ 10 రోజుల్లోనే ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎప్పటికైనా నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది గవర్నమెంట్ లో? మధు, ఎప్పటిలోపు నిర్వహించే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతోంది. ఆల్రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆఫ్ ద రికార్డ్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమంటూ చెప్పుకొచ్చారు ఆయన. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామంటున్నారు ఆయన. సర్పంచ్ ఎన్నికలపై జూన్లో హైకోర్టు తీర్పిచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు న్యాయ నిపుణుల సలహా తీసుకొని సెప్టెంబర్ 30 లోపు అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించలేం, ఆ తర్వాత అంటే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు
మరి కాసేపట్లో ఫోన్లోకి సిద్ధం కాబోతున్నారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 30 లోపు అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించలేమంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు లీగల్గా ఎలా ముందుకు వెళ్తారు, ఆ తర్వాత ఎప్పుడు నిర్వహించబోతున్నారు? ఎందుకంటే చాలా అంశాలు ప్రభావితం చేస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించలేకపోతే ఎప్పుడు నిర్వహించొచ్చనే అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అయితే నిల్చుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమంటూ చెప్పుకొచ్చారు ఆయన. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలపై జూన్లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పుడేం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడం పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.